హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన రాగి దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్గా రాగి దోశ కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు రాగి పిండి పోసుకోవాలి. 1/4 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం పీసులు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్తో జీలకర్ర వేసుకోవాలి. 1 పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. అందులో 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి తగినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ రవ్వ దోశకి బ్యాటరీ అనేది పల్చగానే ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది. అందుకే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ రెసిపీ చాలా మంచిదండి. రాగులలో ఐరన్, ఫైబరు ఉంటుంది కాబట్టి కాల్షియం ఉంటుంది, అన్నిటికీ బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్నాక ఇలా మనం కలిపిన బ్యాటరీని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. పల్చగా వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది, బాగా ఫ్రై అవుతుంది. దోశలాగా వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి పైన. ఒక 2-3 నిమిషాలు అయినాక ఇది తిప్పేసుకోవచ్చు. ఈ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఖచ్చితంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి ఈ రాగి పిండి వల్ల. ఈ విధంగా ఈ దోశని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో రవ్వ వేయడం వల్ల ఈ దోశ అనేది క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్. ఇన్స్టెంట్గా వేసుకునే ఈ దోశ ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి, ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నందిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఈ రాగి దోశకి టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.